హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్ ఇప్పుడే రావడం జరిగిందండి. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకునే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఏపీలో మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. మోస్తారు నుండి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఇవాళ పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అక్కడక్కడ మోస్తారు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మిగిలిన జిల్లాల్లో 20 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఇప్పటికే పలు చోట్ల వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వర్షాలు పడే సమయంలో పిడుగులు పడే అవకాశం ఉందని, రైతులు చెట్ల కింద ఉండవద్దని వాతావరణ శాఖ తెలిపింది. కాగా పశ్చిమ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని, దీని ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, రాష్ట్రం వైపు నైరుతి రుతుపవనాలు పశ్చిమ గాలులు వీస్తున్నాయని, వీటి ప్రభావంతో కోస్తాలో భారీ వర్షాలు, రాయలసీమలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ సమయంలో 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఉరుములు మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని, పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే తెలంగాణకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అనేక జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావాలతో రానున్న 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో మోస్తారుగాను, మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అత్యధిక వర్షపాతం ఇవాళ హైదరాబాద్తో పాటు అనేక జిల్లాల్లో నిన్న భారీ వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నిన్న అత్యధికంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో వర్షపాతం 10.49 సెంటీమీటర్లు, కరీంనగర్ మండలంలో 9.89 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని, కాగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇవాళ కూడా చాలా చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.